ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి మల్లేష్, భరత్ గౌడ్, హిందూ యువ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైతరి రాజులు హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత అని చాకలి ఐలమ్మ వీరత్వాన్ని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆ రోజు చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, తెలంగాణ బిడ్డల కోసం వీరోచితంగా పోరాడి లక్షలాది ఎకరాల భూమి పంచిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజలను అండగా నిలిచి పాంచం ద్వారా అన్నోళ్లతోటి బంధువు పట్టించి భూస్వాముల గుండెల్లో పరుగులు పెట్టించిన చాకలి ఐలమ్మ తొలి మహిళ. మా రజక ఆడబిడ్డ ఆ రోజు సప్పండ వర్గాలకు అండగా నిలిచి ఎవరైతే భూస్వాములు ఆగడాలకు వ్యతిరేకంగా సప్పండ వర్గాలను ఏకం చేసి భూస్వాముల మీద పోరాటం చేసిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ అంటేనే ఈరోజు ఒక ఉక్కు మహిళ. ఆ రోజు భరతమాత పరాయి వాళ్ళ చేతుల్లో ఉంటే ఎంతోమంది అమరులై మనకు మన దేశాన్ని స్వతంత్రాన్ని అప్పగించారు. మనకు మన ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పేదోళ్ళకు అండగా నిలిచి గరీబోళ్లకు భూమిని పంపిణీ చేసిన ఘనత చాకలి ఐలమ్మది. ఈ కార్యక్రమంలో రజక కుల బంధువులు మొండయ్య, గంగాధర్, రాజేశం, శ్రీనివాస్, కరుణాకర్, ఐలయ్య, సత్తయ్య, రాజయ్య, నర్సయ్య, లక్ష్మణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.